బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా 2026 మున్సిపల్ ఎన్నికల కోసం వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను అధికారికంగా వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రధాన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఓటరు నమోదు ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఈ జాబితాలో పురుషుల కంటే మహిళల ఓటర్ల సంఖ్య పలు చోట్ల ఎక్కువగా ఉండడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మొత్తంగా 52,43,023 మంది ఓటర్లు ఉన్నారు. తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల్లో అత్యధికంగా నిజామాబాద్ కార్పొరేషన్లో 60 వార్డుల్లో అత్యధికంగా 3,48,051 మంది ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 66 వార్డులతో మొత్తంగా కలిపి 3,40,580 మంది ఓటర్లు ఉన్నారు. ఇక అత్యల్పంగా కొత్తగూడెం కార్పొరేషన్లో 1,34,775 మంది ఓటర్లు ఉన్నారు. జనవరి 12న తుది జాబితా ప్రచారణ పూర్తయిన నేపథ్యంలో జనవరి 20న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సీఎం, ఇతర ప్రధాన పార్టీ నేతలు ఈ నెల 16 నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, ఇక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది అనుకోవచ్చా? ఇక ఎంతకాలం పట్టే అవకాశం ఉంది? ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? రైట్ లక్ష్మణ, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రక్రియ పూర్తి స్థాయిలో చివరి దశకు చేరుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఇప్పటికే ఓటర్ జాబితాకి సంబంధించి కూడా ఈసీ ఏదైతే ఓటర్ జాబితా సంబంధించిన సిద్ధం చేసిన నేపథ్యం కావచ్చు, ఇక ఈ నెల 16వ తేదీకి సంబంధించి కూడా ఫైనల్ ఓటర్ లిస్ట్ కి సంబంధించి కూడా ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నది. ఇక మొన్న కమిషనర్ కి సంబంధించి, రాణి కుమేదికి సంబంధించి కూడా జిల్లా అధికారులతో, కలెక్టర్లు కావచ్చు, జిల్లా పోలీస్ శాఖ అధికారులతో కావచ్చు, ఇతర అధికారులతో సంబంధించి కూడా వీడియో కాన్ఫరెన్స్ లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎన్నికలకు సంబంధించి కూడా సిద్ధంగా ఉండాలి, అన్ని ఏర్పాట్లు చేసుకోవడానికి కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా బ్యాలెట్ అయితే ఇప్పుడు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన బ్యాలెట్ బాక్స్ కావచ్చు, దానికి సంబంధించిన ముద్రణ కావచ్చు, వీటన్నింటికి సంబంధించి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఈ రోజు సంబంధించి కూడా ఓటర్ జాబితాను విడుదల చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఎన్నికల రాష్ట్రం సంబంధించి కూడా 117 మున్సిపాలిటీలకు సంబంధించి 6 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. దాంట్లో 51,92,220 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా దాంట్లో మహిళలు 25,37,000 పైచిలకు మహిళలు ఉన్నారు. అలాగే పురుషులకు సంబంధించి కూడా 26,50,000 పైచిలకు పురుషులకు సంబంధించి ఓటర్లు కలిగి ఉన్నారు. 631 మందికి సంబంధించి కూడా పోలింగ్ కేంద్రాల వారీగా ముసాయిదా ఏదైతే ఓటర్ జాబితాకు సంబంధించి కూడా ఈ నెల 16వ తేదీ విడుదల చేయబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా ఎన్నికలకు సంబంధించి కూడా ఈ నెల 20వ తేదీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇష్యూ చేసేందుకు ఈసీ సిద్ధంగా ఉన్నది. ఫిబ్రవరి మొదటి వారంలో రెండో వారానికి సంబంధించి కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా జరిగేందుకు కసరత్తు అయితే చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఇప్పుడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి క్రియాశీలకంగా పార్టీ సింబల్ పైన ఎన్నికలు జరిగే ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి కావచ్చు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గ్రామ పంచాయతీలు వేరే వివిధ గుర్తుల పైన కూడా పోటీ చేసిన నేపథ్యం కావచ్చు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 67% మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అక్కడ మొదటి వరుసలో విజయకేతనం ఎగిరేసిన నేపథ్యం కావచ్చు. అదే స్టాండ్ ని ఇప్పుడు అదే జోష్ ను కంటిన్యూ చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా స్వీప్ చేసే విధంగా కూడా ఇక కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలను సిద్ధం చేస్తా ఉన్నది. ఇక ఇతర పార్టీలకు సంబంధించి కావచ్చు, ఎందుకంటే ఈసీ ఇండికేషన్ ఇచ్చింది. రోజు ఏదైతే జాబితాను విడుదల చేసిన నేపథ్యం కావచ్చు, 20వ తేదీకి సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నది కాబట్టి అన్ని ప్రధాన పార్టీలకు సంబంధించి కావచ్చు, ఇక మొత్తంగా ప్రచారాలకు సంబంధించి కూడా మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇలా 16వ తేదీ నుంచి ఆదిలాబాద్ వేదిక కూడా తన ఏదైతే మున్సిపల్ ఎన్నికల శంకారావాన్ని ముగించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించి కూడా 16వ తేదీ నుంచి కూడా జిల్లా నుంచి కూడా ఎన్నికల ప్రచారానికి భారీ బహిరంగ సభ ద్వారా కూడా శ్రీకారం చుట్టుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. హైదరాబాద్ మీద 9 జిల్లాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సభలు కావచ్చు, పర్యటనలు ఉండబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఇతర పార్టీలకు సంబంధించి బీజేపీ, బీఆర్ఎస్ కి సంబంధించి కావచ్చు, దానికి క్రియాశీలకంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా గట్టిగా తీసుకున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే కేటీఆర్ కి సంబంధించి బస్సుబాట చేసిన నేపథ్యం కావచ్చు, ఇతర జిల్లాలో అయితే బహిరంగ సభలు కావచ్చు, సమావేశాలకు అటెండ్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇక బీజేపీకి సంబంధించి ఇప్పటికీ వాళ్ళు కూడా కార్యాచరణ సిద్ధం చేసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి టార్గెట్ మున్సిపల్ ఎన్నికలు స్థానిక ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు, ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.
దానికన్నా ముందు జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కావచ్చు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 25,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. దాంతకంటే ముందు జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందడం జరిగింది. కాబట్టి వీటన్నిటికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తా ఉన్నది. ప్రజలంతా కూడా పథకాల వైపు, కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ వైపు చూస్తా ఉన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో ఏపీ కాంగ్రెస్ పార్టీకి తమ ఓటు హక్కును వినియోగించుకొని కూడా ఏపీ అత్యధికంగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకంతా కూడా ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా ఇప్పుడే మున్సిపల్ కి సంబంధించిన డెవలప్మెంట్ వైపు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లకు సంబంధించి కూడా అత్యధికంగా నిధులను విడుదల చేసింది. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు శంకుస్థాపన చేసింది. ఇప్పటికే పథకాల కొన్ని పనులు కూడా పూర్తయిన నేపథ్యం కావచ్చు వాటిని ఓపెనింగ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నారు. కాబట్టి మొత్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరిలో జరిగేందుకు సిద్ధంగా ఉందని చెప్పొచ్చు. లక్ష్మణ్. రైట్ హరీష్, థ్యాంక్ యూ.